హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపాస్ వరల్డ్. భగవంతుడి అనుగ్రహం మనకుంటే మనం చిట్ట చివరున్న మనకు ఆయన దర్శనం కానీ ఆయన హారతి కానీ మనకు దొరుకుతుంది అనుకుంటా. నేను ఇందాక మాకు స్వామి వైకుంఠ ముక్కోట ఏకాదశి సందర్భంగా ఈరోజు గ్రామానికి ఊరేగింపు వచ్చారు. నేను నమస్కరించుకుంటూ దండం పెట్టుకుంటుంటే అక్కడ మనకు తెలిసిన అన్న హారతి ఇప్పించారు. చాలా సంతోషం అయిపోయింది. చూడండి, పువ్వులు కూడా ఇచ్చారు. పువ్వుల్ని కూడా చక్కగా పెట్టుకున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఈ విషయాన్ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసి మీకు చెప్పాలని చేశాను. ఎందుకంటే మనం కూడా గమనించాలి, ఒక మంచి చేసినప్పుడు కలిగే ఆ అనుభూతి కూడా ఇలాగే ఉంటుందండి. అందుకే చాలా వరకు నా కళ్ళ ముందు కానీ నేనున్న ప్రదేశంలో ఏదైనా చేయాల్సి వస్తే వెనక్కి పోను నేను. ఎందుకంటే నాకు ఎవరికైనా హెల్ప్ చేసినా, మన వల్ల ఎవరికైనా ఉపయోగపడినా నాకు ఇంత ఆనందం కలుగుతుంది. నేను ఎక్కువ అల్ప సంతోషిని. చిన్న విషయానికి చాలా ఆనందపడిపోతాను. చిన్న బాధని నేను తట్టుకోలేను. భగవంతుడు నాకు అట్లాంటి మనస్తత్వం ఇచ్చాడు. అది ఎందుకో నాకు తెలియదు, మంచిగానే అనుకుంటున్నాను. నాకు తెలిసి నేను చెడు ఎవరికీ చేయలేదు. తెలియకుండా జరిగింటే ఇంకా నాకు తెలియదు. మాట కూడా కానివ్వండి, ఎదుటివారిలో ఒక చెడు కనిపించినప్పుడు ఇది మీరు చేస్తున్నది చెడు అని చెప్పడం అనేది మంచి ఎదుటివారికి. కానీ ఇప్పుడున్న రోజుల్లో అది మంచి కాదు, అలా చెప్పకూడదు. ఎదుటివారికి మనము మంచి చెడులు చెప్పకూడదు. అయినా సరే నాకు చెప్పేయాలనిపిస్తుంది. తప్పుగా అనుకున్నా సరే వాళ్ళకి మంచే కదా మనం చెబుతున్నామని. అలానే నేను అలా చెప్పే చాలామందికి నేను చెడైపోయి దూరం అయిపోతున్నాను. దూరం అయిపోయాను కూడా. అయినా పర్వాలేదు నాకేమి. ఎందుకంటే నేను చేస్తున్నది మంచి అని నాకు తెలిసినప్పుడు నేను అది చెప్పడం, నాకు చెడు జరిగినా సరే నేను చెప్పడం మానను. ఆల్మోస్ట్ కొంతవరకు తగ్గించుకున్నాను. కానీ మన కళ్ళ ముందు చెడు జరుగుతుంటే ఖచ్చితంగా మనము రియాక్ట్ అవ్వాలి ఆరోగ్యకరంగా. ఇక ఆ విషయానికి వస్తే, ప్లీజ్ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా అవసరం. నా పాత ఐడి వెళ్ళిపోయింది, అందుకని దీంట్లో వీడియోలు పెట్టడానికి ఏం లేదు. కానీ రోజు ఏ రోజుకి ఆ రోజు నేను వీడియోలు పెట్టాలని ప్రతిరోజు అనుకుంటున్నాను. ప్రతిరోజు చేయలేకపోతున్నాను, నాకు రావట్లేదు చేయడానికి. కానీ పెడతాను. ఇంకా రోజు వీలున్నంత వరకు ఏదో ఒక వీడియో నేను పెడుతూనే ఉంటాను. ప్లీజ్ ఎవరైనా బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి డబ్బులు పే చేయలేని కెపాసిటీ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా ఇన్స్టా కూడా దీపాస్ వరల్డ్ అని ఉంటుంది. నా ఫోటో ఉంటుంది, దాన్ని చూడండి. ఇన్స్టాగ్రామ్లో నెంబర్ ఉంటుంది. ఇందులో లేదు, పాత ఐడిలో ఉంది దీపాస్ వరల్డ్. అది కూడా దాంట్లో ఉంది నా నెంబరు. ఒకవేళ ఎవరైనా చూసి మీకు ఇంట్రెస్ట్ ఉండి పేయింగ్ కెపాసిటీ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. 3 months నేను ఫ్రీగా కోచింగ్ చెప్తాను. తర్వాత నేనే ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, నేనే జాబ్ ఇస్తాను నా సలూన్లోనే. ఎంకరేజ్ చేయండి. ఈ అవకాశాన్ని ఎవరైనా వినియోగించుకోండి. సంక్రాంతి సందర్భంగా నేను ఇస్తున్నటువంటి ఆఫర్ ఇది. అలాగే ఇంతకుముందు నేను వీడియో చేశాను, చిన్న వీడియో చేశాను. మనకు దొరకట్లేదు హిందీ వాళ్ళని చెప్పి. నిజమేనండి, హిందీ వాళ్ళ ద్వారా చాలా సఫర్ అయిపోతున్నాం మనం. హిందీ వాళ్ళ వల్ల ఓనర్స్ చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళని అరికడదాం, వాళ్ళని బ్యాన్ చేద్దాం. మన తెలుగు వాళ్ళు లేరా? పనులు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు లేరా? వాళ్ళందరూ ముందుకు రండి. ఇంత డబ్బులు వచ్చేయాలి అని అనుకోవద్దండి. ఫస్ట్ స్టార్టింగ్లో తక్కువే ఇస్తారు. ఈ విషయం నేను పదే పదే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. రండి, ఎంప్లాయ్మెంట్ తీసుకోండి, ఉపయోగపడండి. ఒక పని చేస్తుంటే ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుందండి డబ్బులు. ఒకేసారి ఎవరు స్టార్టింగ్లో శాలరీస్ ఎక్కువ ఇయ్యారు కదా. ఎందుకంటే నేను ఇన్ని లక్షలు పెట్టి షాప్ పెట్టినా కూడా నేను ఫెయిల్యూర్ ఎందుకు అవుతున్నానంటే స్టాఫ్ వల్లే. స్టాఫ్ సఫిషియెంట్గా దొరకకపోవడం వల్లే నేను సఫర్ అవుతున్నాను. ప్లీజ్ మీరు అర్థం చేసుకొని, ఎవరైనా నేర్చుకునే అమ్మాయిలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పేయింగ్ కెపాసిటీ లేకుండా ఉంటే, పేద పిల్లలు ఉంటే నన్ను సంప్రదించండి. వాళ్ళకి నేను ఫ్రీగా కోచింగ్ ఇస్తాను. తర్వాత నేనే జాబ్ ఇస్తాను.
ఈ వీడియోని ఎవరైనా చూసినట్లయితే స్క్రోల్ చేసేయకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల, లైక్ షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామందికి రీచ్ అవుతుంది, ఇది ఉపయోగపడుతుంది. అండ్ రెండోది నాన్ లోకల్ పిల్లలు కూడా నేను నేర్పిస్తాను, వాళ్ళకే ఎక్కువ నేర్పిస్తాను లోకల్ పిల్లల కంటే కూడా. ఎందుకంటే లోకల్ పిల్లల కంటే అది ఒక వీడియో చేసి పెడతాను. ఏమి లోకల్ వాళ్ళని ఎంకరేజ్ చెయ్యాలి ఎంకరేజ్, కానీ చివరికి మనకే వెసరు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. కాలం ఇలా ఉంది, మరి ఏం చేయలేం కదా. నేను చాలా నా మాట చెప్పే విధానం కొంచెం ఇదిగా ఉంటే మన్నించండి. ఎవరిని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు, అర్థం చేసుకోండి. ఎవరైనా పిల్లలు ఉంటే ప్లీజ్ సంప్రదించండి నన్ను, ఖచ్చితంగా వాళ్ళకు నేను ఫ్రీ కోచింగ్ ఇస్తాను. అలాగే నా వీడియోలు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఆదరణ నాకు చాలా అవసరం. నాకు వీడియోలు నా పాత ఐడి వెళ్ళిపోవడం వల్ల నాకు వీడియోలు చేయాలని చాలా పెయిన్ఫుల్గా ఉంది నాకు. కానీ మళ్ళీ ఇది కొత్త దాంట్లో చేస్తున్నాను. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్, ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.